హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే ఊరు దిండి. డిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఒక చిన్న ఊరు. దిండి అని పిలవడం కన్నా కేరళ దిండి అని పిలవడం బెటర్ ఏమో. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అలా ఉంటుంది. మరి పచ్చని కొబ్బరి తోటల మధ్యలో రోడ్డు. దిండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అలానే ఉంటుంది. మధ్యలో కాలవ, పక్కనే ఏటుగొట్టు. దిగడానికి ఎక్కడానికి చిన్న చిన్న స్టెప్స్తో ఆ గొట్టు మొత్తం గ్రీనరీ అండ్ అందమైన మొక్కలతో అలంకరించి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కేరళ వచ్చిన ఫీలింగ్ పక్కా ఉంటుంది. ప్రకృతి సైలెన్స్, ఫ్రెష్ ఎయిర్ అన్నీ కలిసి దిండిని స్పెషల్గా చేస్తాయి. ఇక్కడ స్టే చేయడానికి చాలా మంచి రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ నుండి ఫేమస్ రిసార్ట్ అయితే దిండి రిసార్ట్. గోదావరి పక్కనే వ్యూతో ఎంత బాగుంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సన్ స్క్రీన్ ఇది ఎక్కడ తెస్తారు? టికెట్ అంతాడు వీడియోగా అంటే ఓకే. ఇంకా 5,000 పే చేస్తే ఏమైనా తీసుకోవచ్చు. బెస్ట్. ఈ ఫోన్ ఉండగా మనకే మరి ఎందుకే బొక్క కదా. రూమ్ తీసుకుంటే ఫ్రీయా? ఎవరన్నారు? ఎంతరా? ఏంటి రూమ్ 1500?
ఎవరన్నారు? స్విమ్మింగ్. ఈ రిసార్ట్ కాకుండా పక్కనే ఇంకో 2 కొత్త రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అవి ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను, కానీ చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటాయి. మన కోనసీమ స్టైల్లో కొబ్బరి తోటలు, లోటస్ పాండ్స్ మధ్యలో ఉంటాయి ఈ రిసార్ట్స్. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జనాల్ని కలిపి ఏకైక బ్రిడ్జ్ ఇది. ఈస్ట్ నుండి వెస్ట్ వెళ్ళాలంటే బై రోడ్ ఇదొకటే ఆప్షన్. ఇంకొక రూట్ కూడా ఉంది, సకినేటిపల్లి రేవు వరకు వెళ్ళి అక్కడ పంట ఎక్కాలి. ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్లో ఈస్ట్ని వెస్ట్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్, కానీ ఇప్పుడు వర్క్స్ జరగట్లేదు. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలియదు, కానీ నేను విన్న టాక్ ప్రకారం పిల్లర్ నెంబర్ 6 దగ్గర చాలా అంటే చాలా లోతుందంట. 2 సార్లు పిల్లర్స్ వేశారు. అక్కడ లోతు ఎక్కువ ఉండటం వల్ల ఆ పిల్లర్ అలా పక్కకి వెళ్ళిపోయిందని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఉండి ఈ పెద్ద పెద్ద మిషన్స్ చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఎంత పెద్ద లోతుందో అని. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కోనసీమకి ఇంకా పెద్ద చేంజ్ వస్తుంది. అలా గోదావరి పక్కన గొట్టు మీద నడుస్తూ ఉంటే పచ్చని పొలాల మధ్యలో నుండి వచ్చే గాలి కూడా మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. మనం చేసే జాబ్స్లో మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలి అని మీకు అనిపిస్తే మన కోనసీమ వచ్చేయండి. ఇక్కడ నేచర్ మీకు ఫ్రీ థెరపీ ఇస్తుంది. దీని గురించి ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూడండి. ఇది మన కేరళ దిండి స్టోరీ. మళ్ళీ ఇంకొక అందమైన ఊరితో మళ్ళీ కలుస్తా. ఉంటా మరి, బై.